నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ తీసుకుంటే ఈనాడు పేపర్ కు సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ అయితే ఇక ప్రధాని కార్యాలయం పేరు సేవా తీర్థ్ అన్న ఉద్దేశంతో ఒక పేరైతే ప్రధాని కార్యాలయానికి పెట్టారు. సేవ చేస్తే అక్కడ ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము కాబట్టి దానికి అంటే ప్రధాని కార్యాలయానికి సేవా తీర్థ్ అనే పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయ కొత్త భవన సముదాయాన్ని సేవా తీర్థ్ గా పిలువనున్నారు. ఢిల్లీలో సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి పథకంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ పేరుతో చేపట్టిన కొత్త భవనాల సముదాయంలో పిఎంఓ, క్యాబినెట్ సచివాలయం, అలాగే జాతీయ భద్రతా మండలి, అట్లాగే ఆ కార్యాలయంతో పాటు వివిధ దేశాల నేతలు భారతదేశ సందర్శనకు వచ్చినప్పుడు చర్చలు జరిపేందుకు వేదిక కోసం కొత్తగా నిర్మిస్తున్న ఇండియా హౌస్ కార్యాలయం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇందులో పిఎంఓ భవన సముదాయ నిర్మాణం పూర్తి కావస్తోంది కాబట్టి ఈ క్రమంలో దాని పేరును అధికారులు మంగళవారం అయితే వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అయితే సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఇది ఉంటుందని పేర్కొన్నారు. సేవకు సంబంధించి సేవా కార్యక్రమాలకు సంబంధించి ప్రజా సేవకు సంబంధించిన విషయాలు అందులో డిస్కస్ చేస్తారు కాబట్టి సేవా స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ విధంగా దాని పేరు ఉంటుంది అన్నట్టుగా అధికారం నుంచి సేవ, బాధ్యత వైపు పరిపాలన ఆలోచన విధానం మారుతోందని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయానికి సేవా తీర్థ్ అనే పేరు పెట్టడం జరిగినట్టుగా ఫస్ట్ వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి, అనుమతులు లేని హోర్డింగ్లకు రోజుకు 50,000 జరిమానా. పర్మిషన్ లేకుండా ఎవరైనా వితౌట్ పర్మిషన్ అలా హోర్డింగ్లు పెడితే రోజుకు 50,000 రూపాయలు జరిమానాట. సవరించిన నిబంధనలపై మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అనుమతులు లేని హోర్డింగ్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ఇలాంటి వాటిపై రోజుకు 50,000 రూపాయల చొప్పున జరిమానా విధించనుంది. ఉల్లంఘన పునరావృతమైతే సంబంధిత ఏజెన్సీ అనుమతులు రద్దు చేయనుంది. ఒకవేళ పెట్టినందుకు ఫైన్ వేస్తారు కదా, అయినా సరే రిపీట్ గా కనుక వాళ్ళు మళ్ళీ చేస్తే దానికి సంబంధించి ఏజెన్సీకి సంబంధించిన అనుమతులు కూడా రద్దు చేయనుందట. అయితే ఈ మేరకు హోర్డింగ్లు, ఇతర ప్రకటనల బోర్డుల నియంత్రణ నిబంధనలను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అయితే సంబంధించినట్టుగా తెలుస్తుంది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అయితే దీనికి సంబంధించి నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. 3 ఏళ్లకు లైసెన్సు అన్నట్టుగా నగరాలు, పట్టణాల్లో పెట్టే హోర్డింగ్లకు నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల నుంచి అనుమతులు తీసుకోవటం తప్పనిసరి అయితే చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ లైసెన్స్ 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది అన్నట్టుగా అయితే ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది ఈనాడుకు సంబంధించి, అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. విద్యుత్ ప్రాజెక్టులకు 60 రోజుల్లో కార్యరూపం అన్నట్టుగా ఒక హెడ్లైన్ తో ఒక ప్రాజెక్టులకు 60 రోజుల్లో కార్యరూపం, క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే సత్వరం పరిష్కరించండి అన్నట్టుగా అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం అయితే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించి ఒక సమీక్ష అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి ఒక మాట అయితే అన్నారు. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి 60 రోజుల్లో అయితే కార్యరూపం మేము చేసిపోతున్నాము. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే సత్వరం పరిష్కరించాలి అంటూ నిన్న విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫెర్రో ఎల్ఐస్ కు మరో ఏడాది ప్రోత్సాహకం అన్నట్టుగా రిజర్వాయర్లు, ప్రాజెక్టుల వద్ద పిఎస్పీల ఏర్పాటుపై అధ్యయనం చేయాలి అన్నట్టుగా కొన్ని రకాల ఆదేశాలు అయితే ఆయన ఇవ్వటం జరిగింది. ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా ఆయన సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది అన్నమాట. అయితే విద్యుత్ సరఫరాలో కూడా ఆ పంపిణీకి సంబంధించి నష్టాలు తగ్గించాలి, ఏ విధంగా తగ్గాలి ఏంటి అనే దాని మీద కూడా అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే స్క్రబ్ టైఫస్ వ్యాధి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే లోపల పేజీలో ఉన్నాయి సీఎం సమీక్షకు సంబంధించి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటంటే స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించండి, తీవ్రత పెరగక ముందే చికిత్స అందించాలని సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అయితే 3 జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. స్క్రబ్
టైఫస్ వ్యాధిపై అవగాహన అయితే కల్పించాలి. అది ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఆ లక్షణాలు కనిపించిన వెంటనే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎట్లా చెప్పాలి, ఏంటి అనే దాని మీద ప్రజలకైతే పూర్తి అవగాహన కల్పించండి. ఇది బాగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత కాదు, ఇప్పటి నుంచే చర్యలు తీసుకోండి అంటూ తీవ్రత పెరగక ముందే చికిత్స అందించాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. సంచార్ సాథీపై దుమారం అంటూ ఒక వార్త అయితే ఉంది. కొత్త ఫోన్లలో ముందుగానే యాప్ ను ఇన్స్టాల్ చేయాలన్న నిబంధనపై విపక్షాల ధ్వజం. అసలు ఇది డేటా చోరీకి సంబంధించింది ఇదంతా అంటూ విపక్షాలు అయితే ధ్వజమెత్తుతుంటే, కాదు కాదు సేఫ్టీ పర్పస్ కింద మాత్రమే అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కొత్త ఫోన్లలో ముందుగానే యాప్ ను ఇన్స్టాల్ చేయాలన్న నిబంధనపై విపక్షాలు ధ్వజం. ముందుగానే ఇన్స్టాల్ చేయాలన్న ఉద్దేశం ఏంటి అనే దాని మీద అయితే కఠినంగా వ్యవహరిస్తుంది, కఠినంగా మాట్లాడుతుంది అంటూ విపక్షాలు అయితే ధ్వజమెత్తుతున్నాయి. అయితే ప్రజల గొంతు నిలిపే చర్య అన్న కాంగ్రెస్ అంటే డేటా చోరీకి సంబంధించి, ప్రజల డేటాకు సంబంధించిన దానిపై మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ అయితే ఆరోపించినట్టుగా తెలుస్తుంది. వ్యక్తిగత గోప్యతపై దాడినన్న కేజ్రీవాల్ కూడా ఏమన్నారంటే, ఇది వ్యక్తిగత ఒక వ్యక్తికి సంబంధించిన గోప్యతకు సంబంధించిన దాడేనని, ఇన్ఫర్మేషన్ కు సంబంధించి డేటా చోరీ అని అంటూ చెప్పడం జరుగుతుంది. వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన రేణుకా చౌదరి అంటూ యాప్ ను డిలీట్ చేసుకోవచ్చన్న కేంద్రం. మేమైతే చెప్పడం జరిగింది, కొత్త ఫోన్లలో ముందుగానే యాప్ ను ఇన్స్టాల్ చేయాలన్నది మేమైతే చెప్పడం జరిగింది. కాకపోతే అవతల వాళ్ళకి ఇష్టం గనక, లేకపోతే ఫోన్ తీసుకున్న వాళ్ళకి గనక, వాళ్ళకి ఆ యాప్ గనక ఇష్టం లేకపోతే డిలీట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది అనే దాని మీద అయితే ఈ సంచార్ సాథీకి సంబంధించి క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే, సర్పై రుసరుస అన్నట్టుగా పట్టువీడని విపక్షాలు పార్లమెంట్ లో ప్రతిష్టంభన, ప్రతిపక్ష నేతల్ని చర్చకు ఆహ్వానించిన ప్రభుత్వం అంటూ అయితే సరుకు సంబంధించి ఓటర్ల సవరణ సమగ్ర సర్వేకి సంబంధించి డిస్కషన్ అయితే జరగాల్సిందే అంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాకపోతే ఇప్పుడు కాదు అన్నట్టుగా నిన్నటి వరకు చెప్పిన ప్రభుత్వం ప్రతిపక్ష నేతల్ని చర్చకు అయితే ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 8 లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది, అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిమిషం, ప్రభుత్వ పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అన్నట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 1146 మంది నియామకానికి అనుమతులు మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి అనే దాని మీద డీటెయిల్స్ ఏమి ఇచ్చారో చూసుకుంటే, సబ్జెక్ట్ టీచర్లకు 12,500 రూపాయలు, ఎస్జిటికి 10,000 రూపాయల వేతనం, ఈ నెల 7 లోపు ఎంపిక, 7 నెలల్లోపు, ఈ నెల 7వ తారీఖు అయితే ఎంపిక చేస్తారు. 8వ తారీఖు నుంచి దాదాపు ఒక 5 నెలల పాటు వాళ్ళైతే విధుల్లో ఉంటారు అన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. ప్రభుత్వం అయితే ఈ విధంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు తాత్కాలికంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాత్కాలికంగా ఒక 5 నెలల పాటు అట్లాగా 8 నుంచి, అంటే ఈ నెల 8 నుంచి మళ్ళీ ఒక 5 నెలల వరకు అయితే వీళ్ళు తమ విధులు నిర్వర్తిస్తారు అన్నట్టుగా ఇన్స్ట్రక్టర్లు ఉండాలి, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అయితే ఉండాలన్న ఉద్దేశంతో తాత్కాలిక ప్రాతిపదికన వాళ్ళని తీసుకుని ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1146 మంది సబ్జెక్ట్ టీచర్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లను తీసుకోవడానికి అనుమతి అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 892 సబ్జెక్ట్ టీచర్, 254 ఎస్జిటి పోస్టుల భర్తీకి జాబితాను విడుదల చేసింది. వీరు ఈ నెల 8 నుంచి 5 నెలల పాటు విధుల్లో ఉంటారు అన్నట్టుగా వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3 లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మొంతాతో నష్టపోయిన రైతులను ఆదుకోండి అంటూ అమిత్ షా ఇక్కడ చూడండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా తెలుస్తుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే
కొంతమంది కేంద్ర మంత్రులు గాని, మన రాష్ట్ర మంత్రులు కొంతమంది వెళ్లి అమిత్ షా గారిని నిన్న కలిసినట్టుగా తెలుస్తుంది. అమిత్ షాకు పుష్పగుచ్చం అందిస్తున్న లోకేష్ చిత్రంలో బస్తిపాటి నాగరాజు, మాగుంట శ్రీనివాసులరెడ్డి, దగ్గుమళ్ల ప్రసాదరావు, రామ్మోహన్ నాయుడు, అనిత, సానా సతీష్, కృష్ణ ప్రసాద్ అన్నట్టుగా ఇట్లా విజువల్ ఒకటి ఇచ్చారు కదా చూడండి. అక్కడ ఏమి రిక్వెస్ట్ చేశారంటే, మొంతాతో నష్టపోయిన రైతులను మీరు ఆదుకోండి అన్నట్టుగా. తుఫాను మిగిల్చిన నష్టం 6,352 కోట్లు. మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకున్నాము, అయినప్పటికీ ఇంత నష్టం అయితే జరిగింది. తుఫాను మిగిల్చిన నష్టం ఎంత అంటే 6,352 కోట్ల రూపాయల నష్టం అయితే వాటిల్లినట్టుగా వాళ్ళు చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించిన మంత్రులు నారా లోకేష్, అనిత అన్నట్టుగా. అయితే ఈ విధంగా ఇంత నష్టం జరిగింది అన్నట్టు ఒక నివేదిక అయితే అమిత్ షాకు ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రంగానికి తగిలిన దెబ్బ గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరణ. అసలు వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంత నష్టం వాటిల్లింది ఏంటి అన్నట్టుగా ఆ వ్యవసాయ రంగానికి సంబంధించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి అయితే ఆయన వీళ్ళు వివరంగా వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. క్వాంటమ్ టెస్టింగ్ కు గ్లోబల్ సెంటర్ గా అమరావతి అయితే మారుతుంది అన్నట్టుగా. ప్రపంచంలోనే పెద్దదైన కాంపోనెంట్స్ టెస్టింగ్, బెంచ్ మార్కింగ్ సదుపాయం, ఇందుకోసం 100 సిస్టమ్స్ ఏర్పాటు, అట్లాగే 1,00,000 మంది క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లకైతే శిక్షణ ఇస్తారన్నట్టుగా ఈనాడుతో ఫిన్లాండ్ కంపెనీ క్వాంట్రోల్ ఓఎక్స్ సిఇఓ విశాల్ ఛత్రత్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే పెద్దదైన కాంపోనెంట్స్ టెస్టింగ్, బెంచ్ మార్కింగ్ సదుపాయం అయితే కలుగుతుంది. క్వాంటమ్ టెస్టింగ్ కు గ్లోబల్ సెంటర్ గా అయితే అమరావతి మారుతుంది అన్నట్టుగా ఈనాడుతో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో ఫిన్లాండ్ కంపెనీ క్వాంట్రోల్ ఓఎక్స్ సిఇఓ విశాల్ ఛత్రత్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే ఒకసారి చూద్దాం. 12న విశాఖలో కాగ్నిజెంట్ కు భూమి పూజ. అదే రోజు హిల్ 2లో తాత్కాలిక కార్యాలయం ప్రారంభం. హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కాపులుప్పాడలో 22 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం అంటూ 12న విశాఖలో కాగ్నిజెంట్ కు సంబంధించిన భూమి పూజ అయితే నిర్వహించనున్నారు. అదే రోజు హిల్ 2లో తాత్కాలిక కార్యాలయాన్ని అయితే ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కాపులుప్పాడలో 22 ఎకరాలు అయితే కేటాయించినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి వార్త లోపల పేజీలో ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. మద్యం స్కామ్ లో మరో 2 నిందితులు అన్నట్టుగా ముంబైకి చెందిన సోదరులు చేతన్, రోణక్ల పేర్లు. మద్యం స్కామ్ లో నిన్న అనుకున్నట్టుగా మనం తవ్వే కొద్ది ఎవరెవరో సంబంధం లేని వాళ్ళందరూ, ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఏ విధంగా వీళ్ళని ఇన్వాల్వ్ చేశారు, ఏ విధంగా వస్తున్నారు, తవ్వే కొద్ది వస్తూనే ఉన్నాయి. మద్యం స్కామ్ లో మరో 2 నిందితులు ఎంతమంది తేలుతారో తెలియదు కానీ రోజుకి ఇద్దరు ఇట్లా బయటకు వస్తూనే ఉన్నారు. మద్యం స్కామ్ లో మరో 2 నిందితులు ముంబైకి చెందిన సోదరులు చేతన్, రోణక్ల పేర్లు అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. పరకామణిలో చోరీ కేసు రాజీపై హైకోర్టుకు సిఐడి, ఏసీబీ అయితే నివేదికలు అందజేసినట్టుగా తెలుస్తుంది. ఈ పరకామణి కేసుకు సంబంధించి రాజీకి సంబంధించి హైకోర్టుకు సిఐడి కానీ ఏసీబీ కానీ నివేదికలు అందజేసినట్టుగా తెలుస్తుంది. అయితే విచారణ శుక్రవారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సొరంగంలో నిలిచిపోయిన మెట్రో రైల్. చెన్నైలో ఘటన అయితే సొరంగ మార్గంలో అయితే మెట్రో రైల్ అయితే మధ్యలో నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది చెన్నైలో జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్ లో ఏమి ఇచ్చారు అంటే, ఫస్ట్ వార్త వచ్చే ఏడాది నుంచి జనగణన, దేశ జనాభా సరళిని తెలియజేసే అత్యంత కీలకమైన జనగణన ఎట్టకేలకు వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రారంభం కానుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఈ జనగణనకు సంబంధించి దేశ జనాభా సరళిని తెలియజేసే అత్యంత కీలకమైన జనగణన ఎట్టకేలకు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ప్రారంభం అవుతుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ ఎన్నికల సంస్కరణలపై చర్చకు సై అన్నట్టుగా ఎన్నికల సంస్కరణలపై చర్చకు కేంద్రం అంగీకరించింది. ఈ నెల 9న దీనిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే ఎన్నికల సంస్కరణలపై చర్చకు అయితే అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. 9వ తారీఖు అయితే దీనికి డేట్ ఫిక్స్ చేశారు. ఆ రోజు అయితే చర్చిద్దాం అన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్
రెడ్ కార్పెట్ పరుద్దామా అన్నట్టుగా మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారికి సాదరంగా ఆహ్వానిస్తూ రెడ్ కార్పెట్ పరుద్దామా, ఆ విధంగా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకాలా అని సుప్రీంకోర్టు మండిపడినట్లుగా ఒక వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 4 లో ఉన్నాయి. నెక్స్ట్, సంచార్ సాతిని డిలీట్ చేయొచ్చు అన్నట్టుగా కొత్త మొబైల్స్ లో ప్రీ ఇన్స్టాల్ చేసే సంచార్ సాతి యాప్ ను యూజర్లు వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చని కేంద్రం తెలిపింది. అయితే నిన్న దీనికి సంబంధించి డిస్కషన్ లో పార్లమెంట్ కి సంబంధించిన దగ్గర ఇది డేటా చోరీ, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేకుండా చేయడం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం అని చెప్పి ప్రతిపక్షాలు విపక్షాలు మండిపడుతుంటే కేంద్రం చెప్తున్న మాట ఏంటి అంటే యూజర్స్ దీన్ని వాళ్ళకి అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, కేవలం భద్రత దృష్టిలో పెట్టుకొని మాత్రమే దీన్ని ఇన్స్టాల్ చేయమని మేము చెప్పాము అన్నట్టుగా కేంద్రం చెప్పుకుంటూ వచ్చింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక ఇప్పటికే ప్రైవేటుకు మెడికల్ కాలేజీలు ఎలాగో పిపి విధానంలో ప్రైవేట్కి అప్పచెప్పేశారు. అప్పనంగా ఆసుపత్రులు, ఇప్పుడు ఆసుపత్రులు కూడా అప్పచెప్పేస్తున్నారు, ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే వీళ్ళు ఏమి ఇచ్చారు దీని మీద అంటే, వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధనాసుపత్రులను ప్రైవేటు వ్యక్తులకు హస్తగతం చేయనున్న చంద్రబాబు సర్కారు కనీసం ఆ బోధనాసుపత్రులను కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అందులో పనిచేసే వైద్యులు సిబ్బందికి జీతాలను సైతం చెల్లించనున్న ప్రభుత్వం, జీతాలనైతే ప్రభుత్వమే చెల్లిస్తుందట, కానీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే తద్వారా రాష్ట్ర ఖజానా నుంచి 100 కోట్లను దోచిపెట్టే కుతంత్రం, రాష్ట్ర ఖజానా నుంచి ఆ విధంగా ఆ మార్గంలో 100 కోట్ల రూపాయలనైతే దోచిపెట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది అన్నట్టుగా. అయితే ఓవైపు ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటుకు దారాదత్తం చేయడమే కాక మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిందంట. అదేమిటి అంటే, మెడికల్ కళాశాలల్లోని మిగులు భూముల్లో నర్సింగ్, ఆయుష్, డెంటల్ కాలేజీల ఏర్పాటుకు పచ్చజెండా. మెడికల్ కళాశాలలోనే మిగులు భూముల్లో నర్సింగ్, ఆయుష్, డెంటల్ కాలేజీల ఏర్పాటుకు అయితే పచ్చజెండా అట. ఈ మేరకు పిపిపి వైద్య కళాశాలల ఆర్ఎఫ్సికి సవరణలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఇదేం సంపద సృష్టి అంటూ విస్తుపోతున్న మేధావులు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ సమరభేరి. అయితే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి సమరభేరిని అయితే మోగించబోతుందట వైఎస్ఆర్సీపీ. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అది కూడా ఏంటో చూద్దాం ఒకసారి. నాడేమన్నారంటే ఇంటర్నేషనల్ అన్నారు, నేడు మున్సిపాలిటీ అంటున్నారు. దేన్ని? అమరావతిని. ఆయన చెప్పిన విధానం వేరు, వీళ్ళు చెప్పింది విధానం వేరు. భూములు మీరు రెండో దశకు సంబంధించి భూములు మీరు ఇవ్వకపోతే, అభివృద్ధి చేయకపోతే, పరిశ్రమలకు రాకపోతే మున్సిపాలిటీగా మిగులుతుంది, అయిపోతుంది. కాబట్టి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రండి, భూములు ఇవ్వండి అన్న ఉద్దేశంతో ఆయన చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళు ఇచ్చిందో నేను చెప్తున్నా. నాడు ఇంటర్నేషనల్ అన్నారు అమరావతిని, నేడు మున్సిపాలిటీ అంటున్నారు అన్నట్టుగా అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు 2 నాల్కల ధోరణి అన్నట్టుగా ఇచ్చారనమాట. 2015లోనే రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించారు. ప్రభుత్వ అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో రాజధానికి ప్రణాళిక అయితే చేశారు. సింగపూర్ కన్సార్షియానికి 28.96 కోట్లు చెల్లించి మాస్టర్ ప్లాన్ కూడా వేశారు. అలాగే ఆ ప్లాన్ తో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మిస్తామంటూ గొప్పలు చెప్పారు. వాళ్ళు ఏమేమి చెప్పారు ఏంటి దాని మీద ఇస్తున్నారు. ఇప్పుడేమో 29 గ్రామాలకే పరిమితం అయితే రాజధాని చిన్న మున్సిపాలిటీగా మిగులుతుంది అంటున్న బాబు, రెండో విడతలో 20,494.87 ఎకరాల సమీకరణకు సమాయత్తం అవుతుంది రెండో విడతలో అన్నట్టుగా. అయితే విజనరీని చెప్పే బాబు నాడే ఈ మాట ఎందుకు చెప్పలేదంటూ రైతుల ఆగ్రహం. రైతులైతే ఆగ్రహం, మరి వీళ్ళ రైతుల ఆగ్రహం అంటున్నారు, కానీ ఇంకో దాంట్లో చూస్తేనేమో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, భూములు ఇవ్వటానికనే వచ్చింది. అయితే రాజధాని ముసుగులో బినామీలు, సన్నిహితులతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారంటూ మండిపడుతున్నారు అన్నట్టుగా వార్త అయితే ఈ విధంగా వీళ్ళైతే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో విషయం, రాజధానిలో రెండో విడత భూ సమీకరణ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. హెడ్లైన్స్, సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 7 గ్రామాల్లో రైతుల నుంచి 16,562.56 ఎకరాల పట్టా భూమిని అయితే సమీకరణ చేశారట. 104.01
ఎకరాల అసైన్డ్ 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా. అయితే మొత్తం 20,494 ఎకరాల సమీకరణకు సిఆర్డిఏ కమిషనర్కు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కొనసాగుతున్న వాయుగుండం అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలు ఉన్నాయి. దిత్వా తుపాను వాయుగుండంగా బలహీనపడి కొనసాగుతుండటంతో పలు చోట్ల వర్షాలు కురిశాయి. బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ బలహీనపడింది కాబట్టి, ఈ వాయుగుండం కాస్త బలహీనపడింది కాబట్టి వర్షాలు అయితే కురిశాయట. అయితే ఎక్కువగా అయితే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పడం జరిగింది. అయితే ఇంకో వార్త అయితే ఉంది. 3 జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ అధికం. 3 జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాల్లో ఈ స్క్రబ్ టైఫస్ అనే వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది అన్నట్టుగా ఈ ఏడాది కాకినాడ, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు అధికంగా నమోదు అయినాయట. చిత్తూరు జిల్లాలో 380కి పైగా, విశాఖ, కాకినాడ జిల్లాలో 270కి పైగా కేసులు నమోదైనట్లుగా తెలుపుతుంది. అది దీనికి సంబంధించి ఎలా ఉండాలి, లక్షణాలు ఏంటి అనే దాని మీద కూడా నిన్న సీఎం రివ్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వ్యాధి స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలి, ప్రజలకు దీని మీద అవగాహన కల్పించాలి అని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంబంధిత అధికారులకు సూచించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, డీకే సీఎం అవుతారు, అధిష్టానం నిర్ణయిస్తే అంటూ నిన్న ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతుంటే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి డీకే సీఎం ఎప్పుడు అవుతారు అంటే దానికి సిద్ధరామయ్య ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే అధిష్టానం హైకమాండ్ ఎప్పుడు చెప్తే అప్పుడు అవుతారు, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే అది మేము ఓకే అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రోడ్డెక్కిన మామిడి రైతులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఎందుకు రోడ్డెక్కారు అంటే కిలో మామిడికి 3 నుంచి 4 రూపాయలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇదేం దారుణం అంటూ ఆందోళన చేపట్టినట్టుగా తెలుస్తుంది. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. పిహెచ్సికి తాళాలు, సకాలంలో రాని 108 అంటూ చికిత్స అందక వ్యక్తి మృతి అనేది వచ్చి 108 టైంకి రాకపోవడం వల్ల చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి వాటి మీద అధికారులు ఫోకస్ చేయాలి. ఇది వాస్తవమా కాదా, వాస్తవం అయితే దానికి సంబంధించిన సిబ్బందిపై అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్, కాకినాడ జిల్లా చేబ్రోలులో ఘటన జరిగినట్టు తెలుస్తుంది. సిబ్బంది కొరతే కారణమన్న డిఎంహెచ్ఓ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దారుణం. ఇక్కడ హైలైట్ ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, అక్కడే దారుణం జరిగింది. ఇక్కడ హైలైట్ పాయింట్ ఇది. కాబట్టి అధికారులు ఏం చేయాలంటే ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాలి. నెక్స్ట్, మండిపడిన స్థానికులు డిఎంహెచ్ఓ నిలదీత అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, ప్రధాని అక్కడ మనిషి చనిపోయాడు, అరే పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లా, ప్రభుత్వ హాస్పిటల్లో సరైన ఇది కదా, అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అక్కడ హైలైట్ పాయింట్ వాళ్ళకి అది. అక్కడ మనిషి చనిపోయాడా, సిబ్బంది సరిగ్గా లేదా, అలా ఇది కాదు. వాళ్ళ హైలైట్ పాయింట్ ఏంటంటే అక్కడ డిప్యూటీ సీఎం నియోజకవర్గం అది, అందులోనే అలా జరిగింది అనేది హైలైట్ పాయింట్ ఇది. నెక్స్ట్, ఇంకో వార్త. ప్రధాని కార్యాలయం ఇకపై సేవా తీర్థ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఢిల్లీలో కర్తవ్య పథ్ సమీపంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు నిలయమైన ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ భవనాల్లోకి ప్రధానమంత్రి కార్యాలయాన్ని త్వరలో తరలించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని కార్యాలయం ఉండే భవనాన్ని సేవా తీర్థ్ పేరుతో పిలవనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆ పేరు ఎందుకు పెట్టారు ఏంటనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి, ఫస్ట్ హెడ్లైన్ అనేది ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వచ్చి సంచార్ సాథి తప్పనిసరి కాదు అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే వద్దనుకుంటే ఫోన్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు, మీకు అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ప్రజలకు సైబర్ భద్రత కోసమే యాప్ అయితే తీసుకువచ్చాం. ప్రజల డేటాకు సంబంధించి భద్రత కోసమే, సైబర్ నేరాల నుంచి బయటపడాలన్న ఉద్దేశం మాత్రమే ఆ యాప్ని తీసుకొచ్చాం. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి. అయితే ప్రజల గోప్యత హక్కును హరించేందుకు సంచార్ సాథి యాప్ అంటూ ప్రియాంక గాంధీ మండిపడినట్టుగా తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలనలో నిఘా నీడలోకి దేశం
బీజేపీ పాలనలో ఏమవుతుందంటే నిఘా నెడలోకి దేశం మొత్తం వెళ్ళిపోయింది అన్నట్టుగా ఖర్గే కూడా విమర్శించడం జరిగింది. దీనిపై పార్లమెంట్ లో మాట్లాడతా అంటూ రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9 లో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకో వార్త కూడా ఉంది. ఇది ఏంటంటే ఒకసారి చూద్దాం. రెండో విడతకు సై అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే రాజధానికి మరో 20,494 ఎకరాలు అంటూ సిఆర్డీఏకు సమీకరణ బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. 2 జిల్లాలు 7 గ్రామాల్లో అయితే ప్రక్రియ చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. రైతుల నుంచి 16,666.57 ఎకరాలు అయితే ప్రభుత్వ భూములు అయితే రైతుల నుంచి అయితే ఇన్ని ఎకరాలు 16,666.57 ఎకరాలు. అట్లాగే ప్రభుత్వ భూములేమో 3,828 ఎకరాలు అయితే సమీకరణ చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11 లో ఉన్నాయి. నెక్స్ట్, పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తావా బంపర్ ఆఫర్ చూడండి. పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తా, ఆయన టెక్నికల్ నాలెడ్జ్ అదంతా చూసేసరికి ఒక బంపర్ ఆఫర్ ఒకటి ఇచ్చారంట. పోలీసు శాఖలో ఏమన్నా ఎవరికి ఐబొమ్మ రవికి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారంట. ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఏంటి, ఆ ఐడియాస్ ఏంటి, ఆ విధానం ఏంటి, దేశం కోసం సేవ చేస్తావు కాబట్టి నువ్వు పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తావా అన్నట్టుగా ఒక ఆఫర్ అయితే ఇచ్చారట. మంచి జీతం కూడా ఇస్తాం, ఐబొమ్మ రవికి పోలీసులు ఆఫర్ అన్నట్టుగా ఇచ్చారు. సున్నితంగా తిరస్కరించిన రవి, కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెడతా, అయితే నేను ఇట్లా చేయను, ఐబొమ్మ అనే రెస్టారెంట్ పెడతా కరేబియన్ దీవుల్లో, నేను పోలీస్ శాఖలో అయితే నేను చేయను అని అతను చెప్పినట్టు వీళ్ళైతే వార్త ఇచ్చారు. ఆంధ్ర తెలంగాణ వంటలను రుచి చూపిస్తా, వచ్చే డబ్బుతో జీవితాన్ని ఆస్వాదిస్తా అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడనమాట. పోలీసుల విచారణలో వెల్లడించిన రవి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే సాంకేతికతపై ఉన్న పట్టుతో కొత్త సినిమాలను పైరసీ చేసి సినీ పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐబొమ్మ రవికి పోలీసులు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అతని తెలివితేటలను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణలో కొన్ని విషయాలు అయితే వాళ్ళు గమనించి ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అది దాన్ని తిరస్కరించినట్టుగా కూడా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12 లో ఉన్నాయి. నెక్స్ట్, కాగ్నిజెంట్ వచ్చేస్తోంది అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి 12 నుంచి విశాఖలో కార్యకలాపాలు అయితే జరపనున్నట్టుగా తెలుస్తుంది. ఐటీ పార్క్ లో తాత్కాలిక సెంటర్ అయితే ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తుంది. అదే రోజు కాపులుప్పాడులో శాశ్వత భవనాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తుంది. 2026 జూన్ కు రావాల్సిన కంపెనీ ఉద్యోగుల ఆసక్తితో ముందుగానే రాక, అసలు జూన్ లో రావాల్సింది కాకపోతే ఉద్యోగులు ఆసక్తి చూపడంతో ముందుగానే వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాత్కాలిక కార్యాలయాన్ని అయితే విశాఖలో ఏర్పాటు చేశారు. అది 12 నుంచి అయితే దాని కార్యకలాపాలను కొనసాగించనున్నట్టు తెలుస్తుంది. అయితే పెట్టుబడులే లక్ష్యంగా 6 నుంచి లోకేష్ దానికి సంబంధించిన వార్త ఆ విధంగా ఉంటే, పెట్టుబడులే లక్ష్యంగా ఏమో జరుగుతోందంటే 6 నుంచి లోకేష్ విదేశీ పర్యటన అయితే చేయనున్నట్టుగా తెలుస్తోంది. తొలి రోజు డాలస్ లో ప్రవాసులతో భేటీ, అలాగే 7 నుండి 9 తేదీలో దిగ్గజ సంస్థల అధినేతలతో బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు అయితే నిర్వహించనున్నట్టుగా జరుగుతోంది. ముఖ్యంగా ఏంటంటే పెట్టుబడులే లక్ష్యంగా ఈ విదేశీ పర్యటన అయితే 6 నుంచి కొనసాగుతున్నట్టుగా ఇచ్చారు. అయితే 11, 12లో కూడా కెనడాలో పారిశ్రామికవేత్తలతో భేటీ, వెంట ఉన్నతాధికారుల బృందం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఆయన విదేశీ పర్యటన దేనికి సంబంధించిందంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళని ఆహ్వానించనున్నట్టుగా, పెట్టుబడులే వాళ్ళ లక్ష్యంగా ఈ నెల 6 నుంచి ఆయన విదేశాల్లో పర్యటించినట్టుగా తెలుస్తుంది. 6, 7, 9, 11, 12లో ఆయన ఎక్కడికక్కడికి ఏ విదేశాలకు వెళ్ళబోతున్నారు, ఏ దేశాలకు వెళ్ళబోతున్నారు అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, పేజ్ నెంబర్ 10 లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది ఏంటి అనేది చూద్దాం. మొంతా నష్టం 6,352 కోట్లు, రైతాంగానికి మీరు సహాయం చేయండి అన్నట్టుగా అమిత్ షా, శివరాజ్ సింగ్ లతో మంత్రులు లోకేష్, అనిత భేటీ అయినట్టుగా తెలుస్తుంది. వారిని కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 6,352 కోట్ల రూపాయలు అయితే నష్టం జరిగింది, మీరు మాకు అంటూ ఒక నివేదికను వాళ్ళకి అందజేయడం జరిగింది. అయితే తుఫాను నష్టంపై నివేదిక అందజేత తక్షణ ఉపశమనం కోసం 902 కోట్లు అవసరమని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే 902 కోట్లు అయితే మీరు తక్షణ సాయం కింద మాకు సహాయం చేయండి అని మా మంత్రులను, కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులు కోరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, వెదర్ కి సంబంధించి దిశ మార్చుకున్న వాయుగుండం అంటూ ఉత్తర తమిళనాడు దిశగా పయనం, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, నేడు కోస్తా రాయలసీమలో
వానలు అయితే కురిసేటట్టుగా ఉంది. అయితే ఈ దిశ మార్చుకోవటం వల్ల వాయుగుండం కాస్త బలహీనపడినట్టు తెలుస్తోంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఉత్తర తమిళనాడు దిశగా పయనం అయితే అటువైపు అయితే వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీని ప్రభావంతో తిరుపతి జిల్లాలో అయితే భారీగా వర్షాలైతే కురుస్తాయట. అయితే అలాగే ఈరోజు కోస్తా రాయలసీమలో వానలైతే కురిసే అవకాశం ఉన్నట్టుగా అయితే ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించి షాకులకు చెక్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టామంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ శాఖకు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాం, ఉన్నంతలో మేమైతే గాడిన పెట్టాం అంటూ నేను నిర్వహించిన సమీక్షలో చెప్పడం జరిగింది. వైసీపీ హయాంలో ధ్వంసం చేసేశారు. నాడు పీపీఏల రద్దుతో 9,000 కోట్ల భారం, అలాగే సమర్థ నిర్వహణతో చక్కదిద్దాం. మేమైతే ప్రజలపై భారం పడకుండా చేశాం. ఫెర్రో అల్లాయస్ కు మరో ఏడాది ప్రోత్సాహకాలు, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ఫలకాలు, ఆర్టీసీకి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు, రాష్ట్రంలో 5,000 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేయబోతున్నాం. ఇతర రాష్ట్రాలతో స్వాపింగ్ ఒప్పందాలు అయితే చేయబోతున్నాము. అలాగే ఇంధన రంగంలో ఒప్పందాలను 60 రోజుల్లో అమలు చేయాలి. అయితే ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో అవన్నీ కూడా 60 రోజుల్లోనే చెయ్యాలి అన్నట్టుగా, అమలు చేయాలి అన్నట్టుగా విద్యుత్ శాఖపై నేను నిర్వహించిన సమీక్షలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. సేవా తీర్థిలో పిఎంఓ అన్నట్టుగా కొత్త కాంప్లెక్స్ లోకి ప్రధానమంత్రి కార్యాలయం వెళ్లబోతున్నట్టు తెలిసింది. తుది దశలో భవన సముదాయ నిర్మాణ పనులు, రాజ్ భవన్ పేరు లోక్ భవన్ గా అంటూ పేరు మార్చినట్టుగా తెలుస్తుంది. రాజ్ భవన్ పేరు లోక్ భవన్ గా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9 లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. ఇది ఏంటి అంటే అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం, గనుల శాఖకు సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇసుక రీచ్లలో డ్రోన్ శాటిలైట్ నిఘా పెట్టాలి, అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలి అంటూ సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఇది ఏంటంటే ప్రతిష్టంభనకు తెర, సర్పై చర్చించేందుకు అధికార ఎన్డీఏ అంగీకారం. అయితే సభ జరగకుండా సర్పై చర్చించాలని డిమాండ్ చేయటంతో దానికైతే అంగీకరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఒక 3 వార్తలు ఉన్నాయి. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేడు తూర్పుగోదావరి జిల్లాలో రైతన్న మీకోసం కార్యక్రమం అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మద్యం స్కామ్ లో ముంబై బులియన్ వ్యాపారి అరెస్టు అన్నట్టుగా, రోనక్ ను అదుపులోకి తీసుకున్న సిట్ అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ హైకోర్టుకు పరకామణి నివేదిక, సీల్డ్ కవర్ లో అందించిన సిఐడి, రవికుమార్ ఆస్తులపై నివేదిక ఇచ్చిన ఏసీబీ అంటూ వాటిని కోర్టు ఆఫీసర్ కు అందజేయండి అంటూ రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12 లో ఉన్నాయి. ఇక లాస్ట్ గా వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ కు సంబంధించి ఫస్ట్ హెడ్ లైన్ వచ్చి సేమ్ ఇదే సరుకు సంబంధించి ఎన్నికల సంస్కరణలపై 9న చర్చ అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. సరిపై చర్చ కోసం ఉభయ సభలో ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించిన సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఏమని వెల్లడించారంటే 9వ తారీఖు దీనిపై చర్చిస్తాం. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన ప్రదర్శన, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా, రాహుల్ ఎంపీలు హాజరు. స్టాప్ సర్, స్టాప్ ఓట్ చోరీ అంటూ బ్యానర్లు, ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. రాజ్యసభ నుంచి వాకౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ సంచార్ సాథీపై కూడా రగడ జరిగినట్టుగా తెలుస్తుంది. తప్పనిసరి కాదంటూ కేంద్ర మంత్రి అయితే వివరణ ఇచ్చిన సందర్భం అయితే ఇక్కడ ఉంది. వద్దంటే డిలీట్ చేసుకోవచ్చని వెల్లడి, ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో యూటర్న్ తీసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ కోసమేనని కేంద్రం చెప్తుంటే పర్సనల్ డేటాపై చోరీకే అంటున్న ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 9 లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఏంటంటే అభివృద్ధికి సహకరించకపోతే బీజేపీని బొంద పెడతాం. మాకు రాష్ట్రానికి సంబంధించి మాకు ఏం కావాలి ఏంటని మేము అడుగుతున్నప్పుడు మా డెవలప్మెంట్ కి మీరు కనుక సహకరించకపోతే బీజేపీని బొంద పెడతామంటూ నిధుల కోసం ప్రధాని కేంద్ర మంత్రులను 100 సార్లైనా కలుస్తాం. అలాగే ఇవ్వకపోతే పోరాడే హక్కు మనకుంది.
పిసిసి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు అంటే, మాకు హెల్ప్ చేయాలి, మాకు సహాయ సహకారాలు అందించాలి, లేకపోతే బీజేపీ మీద మేము ఊరుకునే ప్రసక్తి లేదు, ఒత్తిడి తీసుకొస్తాము, మాకు ఇవ్వకపోతే పోరాడే హక్కు మాకుంది కాబట్టి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిసిసి కార్యవర్గ సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు రండి అంటూ ఆహ్వానించినట్టుగా చూస్తుంది. ప్రధాని మోదీ, రాహుల్ ను ఆహ్వానిస్తున్న రేవంత్ అయితే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు నిర్వహించబోతున్నారు కదా, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అట్లాగే రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రులకు ఇన్విటేషన్, అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యేలా ప్రణాళికలు అయితే రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కో రాష్ట్రానికి వెళ్లి ఆహ్వానించనున్న మంత్రులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, రోహింగ్యాలకు రెడ్ కార్పెట్ పరవాలనా అంటే, అక్రమంగా వలస వస్తూ ఉంటారు కదా, వాళ్ళని సాదరంగా రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని ఆహ్వానించాలా అన్నట్టుగా సుప్రీంకోర్టు మండిపడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే, లోక్ భవన్ గా రాజ్ భవన్, ఇక నుంచి రాజ్ భవన్ పేరు ఏంటంటే లోక్ భవన్ గా మార్చారట. పిఎంఓ పేరైతే సేవా తీర్థ్ గా మార్చిన కేంద్రం అంటూ పేర్లు మార్చింది చూపిస్తున్నారు చూడండి. లోక్ భవన్, రాజ్ భవన్ పేరు లోక్ భవన్, అలాగే పిఎంఓ పేరు అయితే సేవా తీర్థ్ గా పేర్లు మార్చినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. సారీ చెప్పకపోతే నీ సినిమాలు ఆడనియ్యం, పవన్ కళ్యాణ్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాలన్న కామెంట్లపై ఆగ్రహం. అయితే దీని మీద పవన్ బాధ్యతగా మాట్లాడడం నేర్చుకో. మంత్రి పొన్నం అయితే పవన్ బాధ్యతగా మాట్లాడడం నేర్చుకో అన్నారు. సరే, ఆయన బాధ్యత లేకుండా మాట్లాడినప్పుడు మరి మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం బాధ్యతాయుతంగా ఉన్నాయా? మీరందరూ అనుకున్నట్టు ఆయన బాధ్యతగా మాట్లాడాలా? మరి ఇప్పుడు మీరు మాట్లాడేవన్నీ బాధ్యతగా ఉన్నాయా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆయన మాట్లాడాలా, మరి మీరు మాట్లాడుతున్నారు, మరి దీనికి ఎవరు ఆన్సర్ ఇస్తారు? మీ సినిమాలు ఆడనేవో, ఇక్కడ ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవాలి, ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవాలని ఎక్కడ ఏ రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిందా? ఇప్పుడు రకరకాలుగా మాట్లాడతారు. గతంలో ఒక 13 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే ఎన్ని తిట్లు తిట్టారు ఆంధ్ర వాళ్ళని అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భాలు అయితే వినపడుతున్నాయి. అయితే ఈ పేపర్లో ఎక్కడ ఇచ్చింది ఏంటి అంటే, ఆ మాటలు ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారట. తలచెక్క మాటలు మానుకోకపోతే ఇబ్బందులు తప్పవు అంటూ మంత్రి వాకిటి శ్రీహరి కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు నింపొద్దని వ్యాఖ్య అంటూ, రాష్ట్రాల మధ్య ఏమో గానీ నాయకుల మధ్య పెరుగుతున్నాయి తప్ప ప్రజలందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు, ఎక్కడ ఇది డిస్కషన్ లేదు. ఎవరికి వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప అక్కడ ప్రజలు కానీ ఫ్యాన్స్ కానీ ఎక్కడ ఎవరు ఏం మాట్లాడుకోవట్లేదు. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే ఈ ఇష్యూని రాజకీయం చేస్తున్నారు. దీన్ని పైకి ఇంకా పెంచుతున్నారు ఈ విషయాన్ని అని చెప్పుకోవడం జరిగింది. అయితే జనసేనకు సంబంధించిన పార్టీ కార్యాలయం నుంచి కూడా ఒక అఫీషియల్ లెటర్ అయితే బయటకు వచ్చింది. ఏంటి అంటే, దీన్ని రాజకీయం చేయొద్దు, దీన్ని రాజకీయ ఉద్దేశంతో మేమైతే ఆ ఉద్దేశంతో అనలేదు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలు ఇటువంటివి చెయ్యొద్దు, దీన్ని ఇంతటితో ఆపేద్దాం అన్నట్టుగా ఒక లేఖ కూడా డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి మాత్రం ఒక లేఖ, అంటే పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎం కార్యాలయం కాదు కానీ ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం నుంచి మాత్రం ఒక లెటర్ అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ఇంకోటి, హైదరాబాద్ అత్తర్ పోచంపల్లి ఇక్కత్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ కదా, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ ఘనచరిత్రను చాటేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 3,000 మందికి పైగా దేశ విదేశీ అతిథులు అయితే రానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా చేద్దాం. లాస్ట్ గా, పేరు మార్చి బనకచెర్ల కడుతున్నారు, పేరు మార్చేశారు కానీ దాన్ని పేరు మార్చి బనకచెర్లను కడుతున్నారు అన్నట్టుగా వార్త అయితే వచ్చింది. ఏపీలో ఆ ప్రాజెక్టును ఆపండి, ఈ విషయంలో గోదావరి బోర్డు చోద్యం చూస్తున్నదని ఆగ్రహం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అని చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.